కొత్తగూడెం రామవరం మాతా శిశు ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యులు పట్టించుకోకపోవడంతో ఓ గర్భిణి వార్డులోనే ప్రసవించింది. దీంతో నవజాత శిశువు తలకు గాయాలయ్యాయి. ములకలపల్లి మండలం కుంకారపాడు గ్రామానికి చెందిన భవానీ తన మొదటి కాన్పు కోసం భర్తతో కలిసి ఆసుపత్రికి వచ్చింది. అప్పటికే ఆమెకు నొప్పులు వస్తున్నాయని వైద్యులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో భవానీ నిలుచున్న చోటే ప్రసవించింది. శిశువు కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం జరిగింది. దీంతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి సకాలంలో వైద్య సేవలు అందలేదని భవానీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యులు నిర్లక్ష్యం వహించడంతోనే వార్డులోనే ప్రసవం జరగ్గా పుట్టిన శిశువు కింద పడడంతో తీవ్రంగా గాయపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. మా ఆవిడని ఇక్కడ డెలివరీకి తీసుకొచ్చాము దమ్మపేట నుండి. అయితే ఇక్కడ నిర్లక్ష్యం వల్ల మా ఆవిడకి ఫస్ట్ డెలివరీ అనమాట. అయితే ఏంటంటే స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల ఎక్కడైతే పడుకోబెట్టారో అక్కడే ప్రసవం జరగడం జరిగింది. అది కాక అంటే పడుకొని కాదు, నించున్నాక బేబీ కింద పడిపోవడం జరిగింది. ఏంటంటే ఇలా నిర్లక్ష్యం వల్ల ఇలా జరగడం ఏంటి, వాళ్ళు పక్కన అంటే గంట నుండి నొప్పులని బాధపడతా ఉంది, అయినా దగ్గరికి రాలేదు. మా ఆవిడ కానుతోంది కాబట్టి మన మాతా శిశువు కేంద్రానికి తీసుకొని రావడం జరిగింది. నా పక్క బెడ్లో ఉన్న వారికి ఎమ్మటే అమ్మాయి నించొని ప్రసవించేసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి ప్రసవించడం జరిగింది. బిడ్డ పడిపోయినాక అది బొడ్డు తెగిపోయి రక్తం చిమ్ముతా ఉన్నా కూడా పట్టించుకొని డాక్టర్లు స్టాఫ్ మొత్తం కూర్చొని ఫోన్లు ఒత్తుకోవడం, వాళ్ళది పట్టించుకోకుండా ఉండడం వల్లనే అది జరిగింది ఇన్సిడెంట్. ఆ బిడ్డకి తలకాయ డ్యామేజ్ అయింది. లోపలికి తీసుకెళ్లిపోయి బిడ్డ మంచిగా ఉంది, తల్లి మంచిగా ఉందని చెప్తారు. అసలు అందుబాటులో లేరు. వాళ్ళు స్టాఫ్ మొత్తం ఫోన్లు పట్టుకొని కూర్చోవడాలు సరిపోతుంది, వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడం సరిపోతుంది తప్ప సమేతమైన పేషెంట్లను పట్టించుకునేది ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు గంట నుంచి నొప్పి వస్తుందని చెప్పి మొత్తుకుంటా ఉన్నా కూడా చెప్పలేదని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు స్టాఫ్ నిర్లక్ష్యం ఆరోపణలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా స్త్రీ సంక్షేమ ఆసుపత్రిలో మాత్రం శిశు ఆసుపత్రిలో మాత్రం దారుణం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. నిండు గర్భిణి అటు డెలివరీకి నొప్పులు వస్తున్నాయని పదే పదే కుటుంబ సభ్యులు వైద్యులకు చెప్పినప్పటికీ వైద్యుల నిర్లక్ష్య ఫలితంగా నిలుచున్న చోటనే ప్రసవం కావడంతో బాబు ప్రసవంలో నేరుగా కింద పడి తల పగిలిన ఘటన అటు కుటుంబ సభ్యులను బంధువులను కూడా పూర్తిగా ఆగ్రహానికి గురిచేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముల్కల్పల్లి మండలం కుంకరపాడు గ్రామానికి సంబంధించిన భవానీ మొదటి కాన్పు కోసం నిన్న ఆసుపత్రిలో చేరింది. కాన్పుకు సంబంధించి ఆశా వర్కరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే కుటుంబ సభ్యులు పదే పదే నొప్పులు వస్తున్నాయి, బాగా ఇబ్బంది పడుతుంది భవానీ అని కూడా వైద్యులకు అక్కడున్న వైద్యులకు సిబ్బందికి చెప్పినప్పటికీ తమకు తెలుసు ఎప్పుడు ఆపరేషన్ చేయాలో, ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలుసు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన ఫలితంగా సరైన సమయంలో స్పందించకపోవడంతో ఒకసారిగా కడుపుల నొప్పులు అంటే డెలివరీ పెయిన్స్ బాగా విపరీతంగా రావడంతో ఒకసారిగా ఆమె తీవ్ర ఇబ్బందులకు గురైంది. అయితే ఆ తీవ్ర ఇబ్బందులకు గురై బెడ్ మీద నుంచి కూడా నిల్చొని మోషన్ కు వెళ్ళాలని అనిపించి ఆ బాత్రూమ్ వరకు వెళ్ళింది. బాత్రూమ్ కు వెళ్ళినాక ఆమె తిరిగి అక్కడే ఉండడంతోనే ఒక్కసారిగా నిలుచున్న చోటనే ప్రసవం జరిగింది. ప్రసవంలో ఒక్కసారిగా పాప నేరుగా కింద డెలివరీ అయినప్పుడు కింద నేలను అంటే గుద్దుకోవడంతో ఒకసారిగా తల పగిలి తీవ్ర రక్తస్రావం అయిన ఘటన తో ఒకసారిగా రక్తం పూర్తిగా కావడంతో అటు తల్లి బాబు తీవ్ర అనారోగ్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. ఇదే విషయం పైన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వైద్యులను ప్రశ్నించారు. ప్రశ్నిస్తే తమకు తెలుసునని
కావాలని ఇలా చేస్తున్నారంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అక్కడ వైద్యులు సిబ్బంది కంటే స్వీపర్సే పెత్తనం ఎక్కువైందంటూ కూడా కుటుంబ సభ్యులు Okay. ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. పదే డాక్టర్లకు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కడుపులో ఉన్న బాహ్య ప్రపంచాన్ని చూడటానికి వచ్చిన చిన్నారి అభశుభం తెలియకుండానే తలపగిలి రక్తస్రావమై ఆసుపత్రిలో పాలైంది. ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంటుందో అని కూడా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆందోళన కొనసాగింది. అయితే వైద్యులకు సంబంధించిన విషయం పైన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒకసారిగా సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ విచారణ వివరాలను కూడా సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సైదులు. డెలివరీ అయిపోయింది. ఆమె కింద అంటే నాకు పడ్డాను 5 మినిట్స్ వచ్చి పట్టుకున్నాను పాప కింద పడ్డ 5 మినిట్స్ తర్వాత